గుడ్ మార్నింగ్ పిల్లలు. అందరూ బాగున్నారా? ఈరోజు మనం రామాయణం ఎపిసోడ్ 7లో సీతారాముల కళ్యాణం గురించి తెలుసుకుందాం, సరేనా? మీకు తెలుసు కదా, స్వయంవరం తర్వాత రాముణ్ణి సీతకిచ్చి పెళ్లి చేద్దామని నిర్ణయిస్తారు. అలాగే ఊర్మిళని లక్ష్మణుడికిచ్చి వివాహం చేద్దామని, మాండవిని భారతుడికిచ్చి వివాహం చేద్దామని, శృతకీర్తిని శత్రుఘ్నుడికిచ్చి వివాహం చేద్దామనేసి నిర్ణయించుకుంటారనమాట. సో అలా వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతున్న సమయంలో పరశురాముడు వస్తారనమాట. పరశురాముడు ఎవరో మీకు తెలుసా పిల్లలు? పరశురాముడు గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం, సరేనా? పరశురాముడు ఒక గొప్ప యోధుడు. విష్ణుమూర్తి యొక్క 6వ అవతారంగా పుట్టారు. ఆయన తండ్రి ఋషి జమదగ్ని, తల్లి రేణుకాదేవి. పరశురాముడు శివుడి వద్ద నుండి పరశు అనే ఆయుధాన్ని పొందాడు. అందుకే ఆయన పేరు పరశురాముడు. అతడు క్షత్రియుల అధిక అహంకారాన్ని వ్యతిరేకంగా నిలిచాడు. వారు ధర్మాన్ని మరిచి ప్రజలపై దురాచారాన్ని ప్రదర్శించటాన్ని చూసి కోపంతో ఆ క్షత్రియులని శిక్షిస్తాడు. అలా పరశురాముడి గురించి మనం ఒక చిన్న విషయాలు తెలుసుకున్నాం, సరేనా పిల్లలు? ఇప్పుడు రామాయణంలో ఆయన ఎందుకు వచ్చాడో తెలుసుకుందాము, సరేనా? శ్రీరాముడు శివధనస్సుని విరిచిన వెంటనే భూమి కంపించిపోతుంది. ఆ వార్త విని కోపంతో పరశురాముడు అక్కడికి వస్తారనమాట. పరశురాముడు శ్రీరాముని ప్రశ్నిస్తారు, నువ్వెవరు? శివధనుస్సుని ఎందుకు విరిచావు? శ్రీరాముడు ఎంతో శాంతిగా సమాధానం ఇస్తాడు. తన శౌర్యాన్ని, వినయాన్ని చూపిన రాముడిని చూసి పరశురాముడు తన కోపాన్ని శాంతింప చేసుకుంటాడు. పరశురాముడు తన అస్త్రాలను రాముడికి అప్పగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సరేనా పిల్లలు? ఇలా మనం పరశురాముడు విషయం గురించి కూడా తెలుసుకున్నాము.